గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఏపీలో త్రిబుల్ గారి విషయంలో చాలా చర్చ జరుగుతోంది. అసలు ఆయన అభ్యర్థిత్వంపైనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారా, అసలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, లేకపోతే అసలు ఏ పార్టీ నుంచి చేస్తారో తెలియదు, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే మనకు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి సమాచారం అందించేందుకు మనతో పాటు ఉన్నారు వైసీపీ నాయకులు అద్దెపల్లి శ్రీధర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. మనకి ఏపీలో ఇప్పుడు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు కాబట్టి త్రిబుల్ గారి విషయంలో చాలా చర్చ జరుగుతుంది. అంటే ఆయన చాలా ఫేమస్ నాయకుడు, అందరికీ తెలిసిన వ్యక్తి, ఆయనకి టికెట్ ఇస్తారని చాలా మంది ఆశించారు బీజేపీ నుంచి, కానీ అది జరగలేదు. సో ఇంకా అసలు ఆయనకి ఇస్తారా టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారా, లేదా అసలు ఇండిపెండెంట్గా పోటీ చేసే ఛాన్స్ ఉందా, అసలు ఏం జరుగుతుంది, ఆయన ఎలా పోటీ చేస్తారనుకుంటున్నారు? అంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫేమస్ అండ్ నోటోరియస్ అండి. జనరల్లీ ఏంటంటే మనం నోటోరియస్ అన్న వాళ్ళని కూడా ఫేమస్ అనుకుంటాం, ఫేమస్గా ప్రమోట్ చేస్తారు కూడా. అందులో మీడియాతో కొంత సంబంధాలు పెట్టుకుని కొంత మీడియా కొంత ఎజెండా ఉంటుంది కాబట్టి నోటోరియస్ పీపుల్ని కూడా ఫేమస్ కింద ప్రమోట్ చేస్తాం. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫేమసా నోటోరియస్ అనేది ప్రజలకు వదిలేద్దాం. ఆయన 1000 కోట్లు 1500 కోట్లు వివిధ బ్యాంకులకి అప్పులు ఉన్నాయి. ఆయనే చెప్పుకున్నారు, 4-5 సార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు, నాకు అప్పులు ఉన్నాయని. బట్ ఆయన ప్రైవేట్ లైఫ్ స్టైల్ చూడండి. ఆయన చాలా చిన్న వ్యక్తి, లైఫ్లో స్టార్ట్ అయింది. బ్యాంకుల సహకారం లేదా బ్యాంకులు మోసం చేసి ఈ పొజిషన్కి వచ్చారు. రెండోది. మూడోది ఏంటంటే ఆయన పోటీ చేయట్లేదు, పోటీ చేసే ఆస్కారం లేదు. కానీ పోటీ చేయడానికి ఆయనకు కాంక్ష ఉంది. ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిచిన తర్వాత ఎప్పుడైతే రెబల్ ఒక ప్రెస్ స్టేట్మెంట్ 2-3 సార్లు అయిన తర్వాత నాకు పరిచయస్తుడే. నాకు మీలా మీడియా వాళ్ళు అడిగితే నేనేమన్నానంటే దుకాణం బంద్, చాప్టర్ క్లోజ్ అన్నాను. సో మామూలుగా కాన్వర్జేషన్ మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, చెప్పాను. ఆ రోజు కూడా చెప్పాను నా ఫ్రెండే అని, ఈ రోజు కూడా చెప్తాను నా ఫ్రెండే అని. దుకాణం బంద్, చాప్టర్ క్లోజ్, ఆయన అనుకున్న విధంగా జరగదు ఎందుకు అనేసి వదిలేశాను. ఆయన ఇష్టం. ఎవరిని కాదు, అందరూ పెద్దవాళ్ళే కదా వయసులో, ఎవరి ఇష్టం ఎవరు కాదనిలేము. ఒక పార్టీతో సింబల్తో గెలిచిన తర్వాత అదే పార్టీలో ఉండి అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. డీసెన్సీ లేదు. కెపాసిటీ ఉన్నదా, రిజైన్ చేసి కంటెస్ట్ చేసి గెలిచి నువ్వు రాజకీయం చేసుకోవచ్చు. కబుర్లేమో పెద్ద కబుర్లు చెప్తాడు, రిజైన్ చేయడం చూడండి అన్నాను, అదే విధంగా అయ్యింది. దుకాణం బంద్, చాప్టర్ క్లోజ్ అన్నాను, అదే అయ్యింది. మూడోది ఏంటంటే అది బాగా ట్రెండింగ్లోకి వెళ్ళింది. సో ఆ రోజు కొంచెం బిజీగా ఉన్నాను. ఫోన్ చేశాడు రఘురామకృష్ణరాజు నాతో అన్నమాట, హలో శ్రీధర్, చాప్టర్ క్లోజ్, రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నాను. ఏంటండి భలేవారు, అదే నువ్వే చెప్పావు కదా చాప్టర్ క్లోజ్ అని, ఏంటి అది ఇదంటే, ఎందుకండి ఇవన్నీ అవసరం లేదు, దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ అండి, పెద్దవి చేసుకోవద్దు, నేను మీకు చెప్పే అంత వాడిని కాదు, వయసులో కొంచెం చిన్నవాడిని కాబట్టి. లేదు శ్రీధర్ అని 1,00,000 చెప్తారు కదా, ఒక మూడ్లో ఉంటే 1,00,000 రీజన్స్ చెప్తారు. సో ఆ విధంగా మీ ఇష్టం అండి అన్నాను. ఎప్పుడు కూడా రాజకీయం కూడా వీలైనంత క్లీన్గా చేయాలి, క్లియర్గా చేయాలి. 5 సంవత్సరాలు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. ఆయన ప్రజల తరపునే పోరాడామంటున్నారు కదా, అంటే సొంత పార్టీ కూడా వ్యతిరేకంగా వెళ్ళడానికి కారణమే ప్రజలు అంటున్నారు కదా. అలాంటి రిజైన్ చేయొచ్చు కదా. పార్టీకి వ్యతిరేకంగా పార్టీలో ఉండి పోరాడడం అవసరం లేదు. పార్టీతో సంబంధం లేక మీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంది, హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు సెక్యూరిటీ. దేనికి వాడుకున్నాడు సెక్యూరిటీని? కాన్స్టిట్యున్సీకి వెళ్ళడానికి నాకు సెక్యూరిటీ కావాలి, వైసీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ నన్ను వ్యతిరేకిస్తున్నారు, నాకు సెక్యూరిటీ కావాలని పెట్టుకున్నాడు. హైకోర్టు ఇచ్చింది. ఏనాడైనా వెళ్ళాడా కాన్స్టిట్యున్సీకి? ఆ సెక్యూరిటీని పెట్టుకుని వ్యాపారాలు నడుపుకుని సినిమా ఫంక్షన్స్కి వెళ్ళేవాడు. అంటే అంటే నేను అనేది అంటే నడవడి కూడా చూడాలి కదా. నువ్వు కోర్టులో వేసే పెటిషన్ అది, నేను కాన్స్టిట్యున్సీకి వెళ్ళి నేను కాన్స్టిట్యున్సీ వర్క్స్ చూసుకోవడానికి కోర్టు ఇచ్చింది. ఏనాడు వైసీపీ వెళ్ళి ఆయన సెక్యూరిటీ క్యాన్సిల్ చేయమని అనలా? వెళ్ళట్లేదు, కాన్స్టిట్యున్సీకి వెళ్ళట్లేదు, ఇక్కడ ఢిల్లీలోనే హైదరాబాద్లో తిరుగుతున్నాడు, ఈ సినిమా ఫంక్షన్కి తిరుగుతున్నాడు అని ఎప్పుడు ఆ విధంగా ఎప్పుడు పెటిషన్ చేయలేదు కదా. ఫైల్ చేస్తుంటే పోయేది కదా సెక్యూరిటీ కూడా. బట్ అంటే మిస్యూజ్ చేసుకున్నారు ఆపర్చునిటీ. ఇప్పుడు ఎప్పుడైనా కూడా నేను జాతకం వాస్తవం అని నమ్ముతాను. సో ఒక వ్యక్తి, చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, మీడియాకి వచ్చారు, నేను కానీ మీరు కానీ ఈరోజు కెమెరా ద్వారా 10 మందికి తెలుస్తున్నాం. అంటే జాతక రీత్యా కొన్ని ఆస్పెక్ట్స్ హైలైట్ అయితేనే ఒక మీడియా ముందుకు వెళ్ళి 10 మందికి తెలుస్తాం. అదేవిధంగా రాజకీయంలో చాలామంది సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది పోటీ చేస్తారు, కొంతమంది గెలుస్తారు.
గెలిచిన అది సద్వినియోగం చేసుకోకుండా నెగిటివ్ రాజకీయం చేసుకుంటూ ప్రజలకి ఏమీ చేయకుండా నాకు అందరు చుట్టాలు, నాకు అందరు ఫ్రెండ్స్. రఘురామకృష్ణరాజు మాట్లాడే మాటలు, నరేంద్ర మోడీ గారు వెల్కమ్, మీకు ఎదురు పడ్డాం అనుకోండి, మీ పేరు మర్చిపోయాను, దుర్గా, నమస్తే దుర్గా గారు అంటే మీరంటే బాగున్నారా శ్రీధర్ గారు అంటారు. దాన్ని పెద్ద విషయం కింద చెప్పుకోకూడదు కదా. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పార్లమెంట్లో రౌండ్గా ఉండేది, పార్లమెంట్ కారిడార్ ఇలా ఉంటుంది, ఇంటర్నల్గా రౌండ్ 2 కారిడార్స్ ఉంటాయన్నమాట. మరి రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలా ఉంటుంది. ఆ విధంగా మన పార్లమెంట్ హౌస్ ఉంటుంది అనమాట. కారిడార్స్ రౌండ్గా ఉంటాయి. ఎదురుగా వస్తే ఎవరు ఎస్కేప్ అయిపోలేం కదా. ఎదురుగా వస్తే హలో అంటే బాగున్నవారు, దాన్ని ఒక పెద్ద విషయం కింద ప్రమోట్ చేసుకుని మీడియాకి చెప్పుకుంటాడు. అంత మించి ఏమీ లేదు. సో ఆ విధంగా బీజేపీలో ఆస్కారం లేదు. బీజేపీకి ఎవరికి ఇచ్చారు? శ్రీనివాసరావు 25 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో ఉన్నారు, ఆయనకి ఎంపీ స్థానం ఇచ్చారు. కానీ సార్ ఈయన సిట్టింగ్ ఎంపీ ఆల్రెడీ, మీ వైసీపీ నుంచి ఆయన పోటీ చేశారు, సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. ఆయన కాదని ఒక పక్క, ఇంకొకటి ఏంటంటే బీజేపీ వైసీపీ లాబింగ్కి లొంగింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టే ఆ రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ నుంచి టికెట్ ఇవ్వలేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే కేవలం వైసీపీకి ఆయన వ్యతిరేకం కాబట్టి అని. అదే ఆయన ఏ పార్టీలో ఉన్నారు చెప్పమనండి. మొన్న తెలుగుదేశం మీటింగ్కి జనసేన మీటింగ్కి వెళ్ళాడు. వెళ్ళి ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కాబట్టి నేను ఎంపీ కింద పోటీ చేస్తున్నాను మీ ఇద్దరు పార్టీల్లో అన్నాడు. తను ఏ పార్టీ కాదంటున్నాడు, వైసీపీని వ్యతిరేకిస్తున్నాను అంటున్నాడు. జాయిన్ అవ్వచ్చు కదా. రాజకీయం అంటే ఏంటి? నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయి, ఎవరు కాదంటారు? తెలుగుదేశం జాయిన్ అయ్యాడా? లేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వస్తే అక్కడికి వెల్కమ్ పార్టీ. తెలుగుదేశం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 2 ఉన్నారు. ఒక ఆయన డిఫర్ అయ్యారు, కేసినేని అని, మిగిలింది కనకమేడలను ఎర్రనాయుడు గారు, రామ్మోహన్ నాయుడు. మూడోడు ఎవడు? రఘురామకృష్ణరాజు. ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళారు, లెఫ్ట్ రైట్. సుజనా వెళ్ళిపోయాడు, సీఎం రమేష్ వెళ్ళిపోయాడు, ఈయనే పంపించారు. నువ్వేమో వెల్కమ్ పార్టీ తెలుగుదేశంలో ఉంటావు, బీజేపీలో ఎంపీ టికెట్ కావాలంటావు, జనసేన ఇవ్వాలి అంటాడు, సపోర్ట్ చేయాలంటాడు. అంత రాజకీయం చేస్తే అబాస్పాలయ్యాడు, అదే అబాస్పాలయ్యాడు అంతే. అంటే ఇప్పుడు ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేసే ఛాన్స్ ఉందంటారు? ఎమ్మెల్యే కూడా కింద గెలవడు. సార్ చాలా మంది ప్రజల మద్దతు ఉంది. ఆయన ఏమంటున్నారంటే నేను ఎక్కడ పోటీ చేసినా, ఏ నియోజకవర్గం నుంచి ఐదర్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎలా పోటీ చేసినా గెలుస్తానని ఒక కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మహేష్ బాబు డైలాగ్ చెప్తున్నాడు అనమాట. కన్ఫ్యూజన్లో అందరూ రౌండప్ చేశారు, ఎమ్మెల్యే కింద పోటీ చేయాలి, ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలి, ఎంపీ కింద పోటీ చేయాలి తెలియక నేను పోటీ చేయట్లేదు అంటాడు ఆఖరికి. ఏ ఎమ్మెల్యే కింద పోటీ చేసినా, ఎంపీ కింద పోటీ చేసినా ఓడిపోతాడు. సరే, బీజేపీ ఎలాగో టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ మార్చుకుంటే పక్కన పెడితే, ఇప్పటి వరకైతే మార్చుకోలేదు అభ్యర్థిని కాబట్టి, టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని, అలాగే టీడీపీ ప్రభుత్వం ఒకవేళ ఫామ్ చేస్తే రేపు కూటమి, ఆయనకి మంత్రి పదవి, ముఖ్యంగా హోం మంత్రి ఇస్తున్నట్లుగా ఆల్రెడీ హామీ వచ్చినట్లుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వేరే ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, అవి నేను మాట్లాడకూడదు, అది వదిలిపెట్టేద్దాం. అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, లేకపోతే రఘురామకృష్ణరాజు మాట్లాడాలి. వాళ్ళ పర్సనల్ ఈక్వేషన్స్ వాళ్ళిద్దరు మాట్లాడాలి. అవి బయటికి ఎలా వచ్చినాయి రఘురామకృష్ణరాజే చెప్పాడు, అది వదిలిపెట్టేద్దాం. దెన్ వైసీపీలో ఉండి తెలుగుదేశంతో ట్రావెల్ చేసిన వ్యక్తి, తెలుగుదేశం టికెట్ ఇవ్వలా, ఇప్పుడు టికెట్ ఇచ్చినా ఓడిపోతాడు. అంటే ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఓడిపోతారు 100%. ప్రజలకి ఏమీ చేయలేదు. ఆయన ఏమో ప్రజల వైపే మేము పోరాడుతున్నాం కాబట్టి నన్ను వైసీపీ గవర్నమెంట్ నన్ను లెక్క చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. నేను పోరాడుతున్నాను అలా చెప్పుకుంటే కాదు కదా. ప్రజలకి కూడా కొంచెం సర్టెన్ థింగ్స్ ఏంటో ఎలా ఉంటాయంటమ్మా, ప్రజల కోసం పోరాడుతున్నాం. మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా మూవ్మెంట్, సాల్ట్ సత్యాగ్రహం, అంటే అంత పెద్దవాళ్ళ పేర్లు అవసరం లేదు కానీ చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారు, లేదంటే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. సో పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజలకు ఒక సొల్యూషన్. నేను అడ్మిషన్ కమిటీ మెంబర్ కింద పనిచేశాను, స్టేట్ కౌన్సిల్ ఫర్ ఐడెంటిటీ. సో అడ్మిషన్ ఇష్యూస్లో స్టూడెంట్స్కి అనుకూలంగా డెసిషన్స్ నేను తీసుకోగలిగాను, కమిటీ మెంబర్గా ఉన్నాను. ఇప్పుడు మామూలుగా ఏంటి 40% అని ఉంటుంది, 45% ఉంటుంది, 50% ఉంటుంది. స్పెసిఫిక్గా రౌండింగ్ ఆఫ్ జియో అనేది తెప్పించాను నేను. మైనార్టీ కాలేజెస్లో మైనార్టీ పిల్లలు ఖచ్చితంగా అడ్మిషన్ ఇచ్చే విధంగా జియో తీసుకుని రాగలిగాను. అంటే ఇవి ప్రజలకు చేసాము అంటే చెప్పుకోవడానికి ఉంటాయి, అంతే తప్ప జగన్మోహన్ గారు తిట్టాను, వీని తిట్టాను, వాడిని తిట్టాను అంటే కాదు కదా. దేర్ ఇస్ అ డిఫరెన్స్. నువ్వు ప్రజలకి ఏం ఢిల్లీ నుంచి రూపాయి తెచ్చాడా?
ఢిల్లీలో నాకు అందరూ చుట్టాలు, నా అందరూ ఫ్రెండ్స్. ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద నర్సాపూర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిపించిన ప్రజలకి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 10 కోట్లు తేవగలిగేవా? నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, పలు రోడ్స్ తెలంగాణలో వేయించుకోగలిగాను సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్లో, పలు రోడ్స్ ఆంధ్రాలో వేయించుకోగలిగాను. అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్ఎండ్బి వాళ్ళే ప్రపోజల్ పెడతారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఢిల్లీకి పంపిస్తుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఇన్స్పెక్ట్ చేసి డిపిఆర్ ప్రిపేర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్కి పంపిస్తారు. అక్కడికి వెళ్ళి నితిన్ గడ్కరీ గారు రిక్వెస్ట్ చేసుకుని శాంక్షన్ చేసి ఇప్పుడు 1000 కోట్లు, ఇప్పుడు తెలంగాణలో కిషన్ రెడ్డి గారు ఒక 1000 కోట్లకి రోడ్లు శాంక్షన్ అడిగారు ఆయన రికమెండేషన్ గారు. బండి సంజయ్ గారు ఆల్రెడీ ఒక 2000 కోట్లకి అడిగారు. సో వాళ్ళు రికమెండ్ చేశారు ఓకే, ఈ పలానా శ్రీధర్ అడిగే రోడ్డే వేయాలి ప్రజల కోసం అని. ఉహు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తాయని అనుకుంటే అప్పుడు ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గారు ఉన్నారు, ఇంజనీరింగ్ చీఫ్. ఈలో 1000 ఆయన 2000 ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ 3000 కోట్లు ఇవ్వదు కదా ఆంధ్రప్రదేశ్కి, 1000-500 ఇస్తుంది, మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేస్తే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకే. ఆ విధంగా రఘురామ కృష్ణరాజు ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక్క రోడ్డుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ దగ్గర నుంచి ఫండ్స్ తెప్పించుకోగలిగాడా? ఓకే, నథింగ్, జీరో. ఓకే, తెప్పించుకుంటే చెప్పుకోగలరు. డెఫినెట్లీ సార్. చూద్దాం, మొత్తానికి అసలు ఆయన విషయంలో అయితే చాలా చర్చ జరుగుతుంది. సరే, ఎంపీ ఎమ్మెల్యే అసలు ఎలా కంటెస్ట్ చేస్తారనే ప్రశ్నలకే ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. చూద్దాం, అంటే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారా, ఆయన అసలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, పోటీ చేస్తే ఆయన గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ మరికొద్ది రోజుల్లో తేలబోతున్నాయి. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.